హలో అండి, వెల్కమ్ టు వెల్నెస్ విష్. ఈరోజు సగ్గు బియ్యంతో పునుగులు ఆయిల్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా నీరసంగా ఉన్న వాళ్ళకి సగ్గు బియ్యం అనేది ఏదో ఒక రూపంలో తీసుకున్నా చాలా మంచిది. మనము ఆయిల్లో డీప్ ఫ్రై లేకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. వాటికి కావాల్సిన మనము సగ్గు బియ్యాన్ని ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకొని ఒక గ్లాసు సగ్గు బియ్యానికి ఒక గ్లాసు మజ్జిగ వేసుకోవాలి. ఆల్రెడీ నేను వేస్తాను, మీకు చూపించడం కోసము గ్లాసు. ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి సగ్గు బియ్యాన్ని. 8 గంటలు నానబెట్టుకున్న సగ్గు బియ్యానికి ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ని ఇట్లా చిన్నగా తురుముకుంటే క్యారెట్ తురుము ఒక 1/2 కప్పు వరకు. అల్లం తురుము కూడా మనము ఇట్లా తురుము వేసుకుంటే బాగుంటుంది. ఎండు కారం లేకుండా మనం పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని పచ్చిమిర్చి కొన్ని, బంగాళదుంపలు మనము ఫస్టే కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు 2-3 మన ఇష్టము. నేను ఒక మీడియం సైజువి 2 తీసుకున్నాను. ఉడకబెట్టినా మళ్ళీ ఇట్లా మనం తురుముకుంటే బాగుంటుంది. ఇలా తురిమేసుకొని ఒక 3 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. అది స్కిప్ అయిపోయింది, మీకు చూపించలేదు. అవన్నీ మనం ఇట్లా తురిమేసుకొని సగ్గు బియ్యము ఇవన్నీ మెత్తగా కలిపేసుకోవాలి. ఇట్లా హెల్దీగా అసలు ఆయిల్ లేకుండా జస్ట్ పాల మీద మీగడతోనే చేసుకోవచ్చండి. మనం ఆయిల్లో ఫ్రై చేసిన దానికంటే టేస్ట్ బాగుంటుంది. సేమ్ ఆయిల్లో ఫ్రై చేసుకునే వాటిలాగానే మనకి చూడడానికి కూడా అలానే ఉంటాయి. టేస్ట్ ఇంకా దానికంటే ఇది బాగుంటుంది ఇలా చేసుకుంటే. మనము గుంట పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, అందులో చేసుకున్నాం. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనము గుంట పొంగనాల ప్యాన్ హీట్ అయిన తర్వాత దానికి పాల మీది మీగడ తీసుకొని వీటి మొత్తం అప్లై చేసేసి మనము ఆయిల్లో పునుగులు ఎలా వేసుకుంటామో వీటిల్లో గుంటలలో అలాగే మనం పునుగుల్లాగా వేసేసుకోవాలి. ఇది మొత్తము ఫ్రై అవ్వడానికి మనకి ఒక 10 నిమిషాలు అయితే, టైం కూడా తక్కువ టైంలోనే మనకి అయిపోతున్నాయి ఇవి. సేమ్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంత టైం పడుతుందో వీటికి కూడా అంతే టైం పడుతుందండి. ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.